మకర సంక్రాంతి. రచన జె. అజయ్ కుమార్. మకర సంక్రాంతి. రచన జె. అజయ్ కుమార్. మకర సంక్రాంతి. రచన జె. అజయ్ కుమార్. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర శుభదినమే మకర సంక్రాంతి. రైతులు ఆరుగాలాల కష్టించి పండించిన ధాన్యరాశులు ఇండ్లకు చేరి గాదెలు నిండి రైతుల కన్నుల్లో ఆనందాలు వెల్లివిరిసిన వేళ జరుపుకునే పండుగే సంక్రాంతి. భోగి రోజున తెల్లవారుజామున 4 రోడ్ల కూడలిలో ఇంటిలోని పాత సామానులను కుప్పగా పోసి గ్రామ ఇంటి అరిష్టాలు రోగబాధలు తొలగిపోవాలని భోగిమంటలు వేస్తారు. ఇండ్లల్లో బోసినవ్వుల పాపాయల కోసం బొమ్మల కొలువు చేస్తారు. భోగిపండ్లు పోస్తారు. దిష్టి తీసి దీవెనలెన్నో ఇస్తారు. సంక్రాంతి రోజున పల్లెల్లో పట్టణాలలో గృహలక్ష్మిలు వేకువజామున లేచి వాకిళ్లు ఊడ్చి కళ్ళాపి జల్లి ముచ్చటగా ముగ్గులు పరిచి రంగులతో హంగులు దిద్ది ముగ్గుల మధ్యలోన గొబ్బెమ్మల నిలిపి బంతులు చేమంతులు రేగుపండ్లు నవధాన్యాలతో అలంకరించి ఆనందిస్తారు. హరిదాసు నగర సంకీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలు, జంగందేవర కీర్తనలు, బుడబుక్కల వారి కోలాహలం, ఎడ్ల పందాలు, కోడి పందాలు, పతంగులు ఎగురవేస్తూ జనులందరూ సంబరాలలో మునిగి తేలుతారు. కనుమ రోజు రైతు గోవులను శుచిగా కడిగి పశువుల కొమ్ములకు పసుపు కుంకుమ రాసి నొసట బొట్టు పెట్టి బంతిపూల హారం మెడలో వేసి అందంగా అలంకరించి ఆరాధిస్తారు. ప్రజలంతా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో తులతూగాలని ఆశీర్వదిద్దాం. అందులో మనం ఉండాలని ఆశిద్దాం.